Yes. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫిలిం? In Telugu, it's Paradise. ప్యారడైజ్. And in Malayalam, I'm doing Palli Chattimbi, which will release in April 9th. ఓకే. And I Am Game in Malayalam. సో బ్యాక్ టు బ్యాక్ సో మెనీ ఫిల్మ్స్. Yeah. లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రదీప్ రంగనాథ్ సినిమాతో అనుకోవచ్చా? Yes, definitely yes, sir. It's because of Dragon, I can say. I cannot take away that. Yeah. ఓకే, ఫైనల్గా సినిమా ఎందుకు చూడాలి అనే ఆడియన్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకు అది తెలిసి వాళ్ళకి బాగానే క్లారిటీ క్లారిటీ ఉంది. సో టీజర్తోనే ఆ క్లారిటీ వచ్చింది. యా, వాళ్ళ క్లారిటీ బాగానే ఉంది. ఐ థింక్ ద కాంటెంట్, ఎవ్రీ పోస్టర్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఫర్ దమ్, ఈజ్ మేడ్ ఫర్ దమ్. సో అండ్ యాజ్ అ ఆడియన్ ఐ వుడ్ ఎంజాయ్ ఇట్. నాకు అనుదీప్ చెప్పిండు, అది ఎంత నిజమో వద్దా, ఎంత అబద్ధమో తెలియదు, జాతిరత్నాల ప్రూవ్ నాకు కాల్ చేసిన అన్నాడు. కాల్ చేస్తే నేను కొంచెం నాతో ఒకటింకర్ మాట్లాడితే ఫోన్ పెట్టేస్తా, తెలియదు కదా మనోడు ఇట్లాంటి విత్ హిస్టరీ విత్ టైం తెలిసింది. నేను ఇంత సినిమా చేద్దాం అనుకుంటున్నా మా అమ్మ అన్నట్టు గుర్తు, ఫోన్ చేసి ఎవరు ఇట్లా మాట్లాడుతుందని చెప్పి అంటే డిసైడ్ అయిపోయి చేస్తే ఒకరికి నాకు అట్లా లైట్గా గుర్తుంది. మరి నిజంగానే చేసింది మనోడా, ఇట్లా వచ్చి గనెటేస్తుండా నాకు, నేను నీతోనే చేద్దాం అనుకున్నా, ఫస్ట్ నీకే చేసిన, ఈ నగరానికి ఏమైనా చూశాను. సో డెఫినెట్లీ వెన్ ఐ సా జాతిరత్నాలు నేను సీట్లకి వెళ్ళి పడిపోయినా కిందకి నవ్వుకుంటా. సో ఎవ్రీబడీస్ డ్రీమ్ డైరెక్టర్ అనుకోవచ్చు. ఐ థింక్ ఆల్ ద హీరోస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్. సో జాతిరత్నాలు ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ వన్ అనుదీప్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్, కానీ జాతిరత్నాల తర్వాత తనకి కూడా ఆ రేంజ్ సక్సెస్ లేదు. సో అది మళ్ళా ఈ సినిమాతో తెలుగు ఇదే కదా సార్ సెకండ్, తమిళ్ స్ట్రైట్ కదా అది. అంటే తను కొన్ని రైటింగ్ కూడా చేశాడు కదా, ఉండొచ్చు. తను తమిళ్ స్ట్రైట్, జాతిరత్నాల తర్వాత స్ట్రైట్ ఇదే కదా నెక్స్ట్. సో మీరు అనుకున్నట్టే ఈ ఫంకీ సినిమా అందరికీ థియేటర్లో ఫుల్గా నవ్వులు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ విశ్వ బ్యాక్ అనేది ఈ సినిమాతో రావాలి. సో ఏదో తెలుగులో సెకండ్ సినిమా ఇది, ఫస్ట్ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా తర్వాత టాప్ రేంజ్ హీరోయిన్గా ఎదగాలి.